ఇది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క రాజకీయ కక్షపూరితంగానే ఈరోజు మా హరీష్ అన్న గారిని ఈరోజు విచారణకు పిలవడం జరిగింది. అసలు ఈ కాళేశ్వరం కమిషన్ దేనికోసం వేశారు, ఎందుకు వేశారు, వీళ్ళకి రైతుల ప్రయోజనాలు కనిపిస్తలేవా? ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులంటే ఇష్టం లేదు కావచ్చు, రైతులకు నీళ్ళు అందిస్తుంటే కనీసం పట్టించుకోని పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అయినా కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డలో ఉన్నటువంటి ఒక 2 పిల్లర్లు మాత్రమే కుంగితే దాన్ని రిపేర్ చేయకుండా నానా హంగామా చేసి ప్రజల దృష్టిని మొత్తం మళ్లించి వాళ్ళు ఈరోజు గద్దెనెక్కిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో నిన్న రేవంత్ రెడ్డి గారు గంధమల్ల ప్రాజెక్టు దగ్గర పోయి ఏం చేసిండు? శంకుస్థాపన చేసిండు. గంధమల్ల ప్రాజెక్టు దగ్గర శంకుస్థాపన ఏ విధంగా చేసిండు? నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? మల్లన్న సాగర్ నుంచి వస్తాయి. అంటే మల్లన్న సాగరు నిండితే గంధమల్ల ప్రాజెక్టుకి నీళ్ళు పోతాయి. కాళేశ్వరం ప్రాజెక్టే లేకపోతే గంధమల్లకి నీళ్ళు ఏనంగా వస్తాయి? ఇప్పుడు మేడిగడ్డ ఫెయిల్ అయింది కదా, కాళేశ్వరం కుప్పగూలింది కదా, మరి గంధమల్ల ప్రాజెక్టుకు నీళ్ళు ఎందుకు ఇచ్చినావు? నువ్వు గంధమల్ల ప్రాజెక్టుకు నువ్వు నీళ్ళు ఇచ్చినావు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే నీళ్ళు ఇచ్చినావు కదా. సో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి లేదు, కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసం మాత్రమే వాళ్ళు చేస్తూ ఉన్నారు. 6 గ్యారంటీలను అమలు చేయమని మేము గట్టిగా ప్రశ్నిస్తే ప్రజలను డైవర్ట్ చేసి ఈ యొక్క కమిషన్ల పేరిట కాలయాపన చేస్తుంది తప్ప రైతులను మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, రైతులను దగా చేసినటువంటి పార్టీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ. కనీసం వాళ్ళకి మద్దతు ధర, కనీసం వాళ్ళకి బోనస్ కూడా ఇవ్వని పరిస్థితి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చూస్తున్నాం. మా హరీష్ అన్న విచారణకు అన్ని విధాలుగా సహకరిస్తారు. వాళ్ళు ఏ ప్రశ్న అడిగినా మా హరీష్ అన్న ప్రతిదానికి సమాధానం చెప్తాడు. మా హరీష్ అన్న ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు, ఉద్యమంలో గతంలో హరీష్ అన్న చేసిన పోరాటాల ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రం. ఆనాడు వీళ్ళు ఏడవన్నాడు సార్, ఈ ఓటునోడు దొంగ ఏడవన్నాడు సార్, గన్ను పట్టుకొని పోయింది కదా సార్, ఆయన గన్ను తీసుకొచ్చింది కదా సార్ మా ఉద్యమకారుల మీదకి. మాకు తెలియదా? అది నా లెక్క అయింది, ఆయన ఖాతా అయింది. అతి కొద్ది రోజుల్లోనే ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు. కర్రు కాల్చి వాద పెడతారు, ఇబ్బంది ఏం లేదు. ఎలాంటి విచారణకైనా మా హరీష్ అన్న గారు సిద్ధంగా అన్ని విధాలా సహకరిస్తారు. ఈ కమిషన్లతో కాలయాపన జరుగుతుంది తప్ప మరి ఇంకోటి కాదన్న.